ఇది పరీక్షల సీజన్, 10వ తరగతి పరీక్షలు. అయితే పిల్లలకు పరీక్షలు అనుకుంటున్నాం, కానీ మనకు అంటే తల్లిదండ్రులకు మన సహనానికి, మనము సామరస్యంగా ఉండడానికి మనకొక పరీక్ష ఇది. అయితే ఈ పరీక్షల సమయంలో 95% అంటే 95% మార్కులు రావాలని ఆర్ 99% మార్కులు రావాలని అనడం కన్నా, నీ శ్రమ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చేసే ప్రాక్టీస్ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పడం, ఇతరులతో పోల్చకుండా ఉండడం, వాళ్లకు కావలసిన మానసికమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఇంట్లో మనము ఇవ్వగలగడం. అంతేకాకుండా మనము ఫిజికల్ హెల్త్ అంటాను, అంటే ఆరోగ్యం గురించి వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ ఇవ్వడము, సమయానికి కావలసినంత నీరు, హైడ్రేషన్ ఉండేటట్టు చూసుకోవడము, 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నారా లేదా అని చూసుకోవడము, లేదా వాళ్ళు పొద్దున్నే పొట్ట క్లీన్ చేసుకుంటున్నారా లేదా, ఎక్స్క్రీషన్ సరిగ్గా ఉందా లేదా, మలబద్ధకం ఏమైనా ఉందా అని గమనించడం. దీంతోపాటు కనీసం ఒక 5 నిమిషాల పాటు వాళ్ళకి శ్వాస మీద ధ్యాస, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయించడం, దగ్గరుండి చేయించడము, ఇవన్నీ మనం చేయాల్సింది. అంటే పేరెంట్స్ అనేది మనం ఒక సపోర్ట్ సిస్టమ్ అవ్వాలి, కానీ ఒక స్ట్రెస్ గివింగ్ సిస్టమ్గా మారకూడదు. చాలాసార్లు ఏమవుతుందంటే, మనం వాళ్ళకి మార్కులు పెంచడానికి మనం ప్రోత్సాహం చేస్తున్నామేమో అనుకుంటున్నాం. వాళ్ళ మార్కులు పెంచడానికి మేము మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని తగ్గిస్తున్నామని మనం అర్థం చేసుకోలేకపోతాం. పిల్లలు చాలాసార్లు మేము అడిగినప్పుడు చెప్తూ ఉంటారు, ఎందుకు భయం వేస్తుందంటే పరీక్ష కన్నా భయం, మేము మా అమ్మా నాన్నల యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేమేమో అనే ఒక యాంగ్జైటీ మాకు వస్తుంది, భయం వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో డియర్ పేరెంట్స్, వెరీ షార్ట్ వీడియో, జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. వాళ్ళకు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం ఈ సమయంలో. భయంతో, టెన్షన్తో, స్ట్రెస్తో పరీక్షల్లో జయం రాదు, విజయం రాదు. పీస్ఫుల్గా, ప్రశాంతంగా వాళ్ళు ఏదైనా వీలైనంత వరకు రాసి, అంటే సక్సెస్ అనేది రిజల్ట్ మీద కాదు, ఎన్ని మార్కులు వస్తున్నాయో కాదు, వాళ్ళని ఎంత మనశ్శాంతితో ఉండనిస్తున్నాము, వాళ్ళని ఎంత కాన్ఫిడెంట్గా ఉంచగలుగుతున్నాము, వాళ్ళు రేపొద్దున పరీక్షలంటేనే భయం వచ్చేటంత పానిక్ అయిపోయేటట్టుగా చేయకుండా ఉండడం మన చేతుల్లోనే ఉంది. ఈ 10వ తరగతి పరీక్ష అనేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే, వాళ్ళకి ఇంకా చాలా పెద్ద జీవితం ఉంది. సో లెట్ us నాట్ డిస్టర్బ్ దట్ లైఫ్ టైమ్ confidence because of fear of exams in 10th class. All the best for you and your children for this 10th class exams.